అందరికీ నమస్తే. ఎంతో ఉత్సాహంగా రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గ్రామ సభలు పెట్టి ఇస్తాం, గ్రామ సభలనే డిస్కస్ చేసి ఇస్తాం అని స్టార్ట్ చేసి అసలు గ్రామ సభలో ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్లో రిపోర్ట్ ఇచ్చిండ ప్రభుత్వానికి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు గ్రామ సభలో పాల్గొనకండి. వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఏం పాల్గొంటలేరు, వాళ్ళకి తెలిసిపోతే ఏమవుతుందో, గ్రామాల్లోకి పోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కరీంనగర్ పోయారు. అసలు నమ్మితోళ్ళేడు చెప్తే ఆయన ఏం చెప్పిండు, అందరికి ఇచ్చేస్తామన్నాడు. అందరికి ఇచ్చేది ఉంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ గారు ఏమంటున్నారు వినండి, విన్న తర్వాత జనం ఏమంటున్నారో వినిపిస్తాం మీకు. ఏళ్ల పాటు ఏమీ కాలేదు, ఇప్పుడు మేము ఆ పని చేయడానికి వచ్చినాము, చేస్తాము. అదేవిధంగా మీకు రేషన్ కార్డుల విషయంలో, ఇండ్ల విషయంలో, రైతు భరోసా విషయంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నారు. చెప్తున్నారు మినిస్టర్స్. ఎప్పుడు చెప్తున్నారు? చేతులు కాలినాక. అంటే వీళ్ళు ఇయ్యరు అని జనాలకు కూడా అర్థమైపోయింది ఆల్మోస్ట్. కాకపోతే ఇస్తామని చెప్పిండ్రు కదా అనేది వాళ్ళ ఉత్సాహం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టరే. ఆయన రేషన్ కార్డులు ఇస్తా 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 అని ఇప్పటికీ ఒక 15 సార్లు చెప్పింటాడు. 15 డేట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇది కొత్త లాస్ట్ డేటో కొత్త డేటో తెలియదు ఇప్పుడు. అయితే ఇప్పుడు గ్రామాలకు వెళ్ళకండి అని పోలీసులు లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్కి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా నిజంగా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు గ్రామ సభల్లో. వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తాము అనే నమ్మకం మీకు ఉన్నప్పుడు, అర్హులందరికీ ఇస్తామని మీకు నమ్మకం ఉన్నప్పుడు, అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరిని పరిశీలించడం, ఆల్రెడీ వెరిఫికేషన్ చేసినా మా దగ్గర ఫైనల్ లిస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఎందుకు గ్రామ సభలకు అటెండ్ అవుతలేరు? ఎమ్మెల్యేలు ఏ గ్రామ సభలు అటెండ్ అవుతున్నారు? భువనగిరిలో నిన్న పోతే ఆ ఎమ్మెల్యేని తరిమిరు జనం, భువనగిరి ఎమ్మెల్యేను. ఇక ఎవరు సాహసం చేస్తలేరు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అదే, మీరు గ్రామాలకు పోవద్దు, ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యేను గ్రామ సభకు పోతే 10ల సంఖ్యలో పోలీసులను సప్లై చేసే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి 2-3 పోలీసులు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఒక్కొక్క ఇంటికి 2-3 ఒక్కొక్క గ్రామానికి 2-3 పోలీస్ ఆఫీసర్లు వెనక స్టేషన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తున్నారంటే గ్రామ సభల కాడ కాపలా ఉంటున్నారు. ఇక మంత్రి వచ్చినానో ఎమ్మెల్యే వచ్చినానో ఎక్కువ మంది పోతే ఆడ ఎక్కువ మంది పోలీసులను డిప్లాయ్ చేసే అవకాశం లేదు. ఉత్తమ్ కుమార్ గారు నిన్న పోతున్నారంటే ఆ ఊరు దగ్గర నిన్న మొన్న అరెస్ట్లు అయినాయి. ఎవరైనా యువకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడతారని వాళ్ళందరూ అరెస్ట్ చేసినారు. అసలు మంత్రులకు క్లారిటీ లేదు, ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో. ఎమ్మెల్యే క్లారిటీ లేదు, ఆడొచ్చే ఆఫీసర్లకు అసలే క్లారిటీ లేదు. ఆఫీసర్లకు కూడా తెలియదు. ఆఫీసర్లకు కూడా రాత్రి కూడా ఫీడింగ్ ఇస్తే పొద్దుగాలు వచ్చి కూర్చోవడం ఏం చేయాలని అంతే. అసలు ఇస్తారో ఇయ్యరో తెలియదు. నాకు తెలిసి 26వ తారీఖు నాడు ఇంకా ప్రారంభం చేస్తారనుకుంటా. ఇంకా ఎవరు అర్హులు గారు, అసలు ఎవరికి ఇస్తారు ఎవరికి ఏం డిసైడ్ చేయరు. ఇచ్చినప్పుడు చేసినప్పుడు అదంతా తర్వాత విషయం, అది తర్వాత విషయంలే. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు మీరు గ్రామాలకు వెళ్ళొద్దు అనే రిపోర్ట్ ఎందుకు వచ్చింది గవర్నమెంట్కి అనేది చాలా ముఖ్యమైన పాయింట్. పోలీసులు ఎందుకు ఎమ్మెల్యేలు రావద్దు, మినిస్టర్స్ రావద్దని కోరుకుంటున్నారు? ఎందుకు చెప్తున్నారు? వీళ్ళకి గవర్నమెంట్కి ఎందుకు చెప్తున్నారు? అంత దీని సీతక్కనేమో కేవలం 4% గ్రామ సభల్లో, 4% అంటే 100 ఊర్లలో కేవలం 4 ఊర్లలో మాత్రమే కొంచెం ఆందోళన జరిగింది. ఇంకా మిగతా 96% ఊర్లలో ఏమి ఇబ్బంది లేదు. చాలా సజావుగా ప్రజలంతా చాలా స్వచ్ఛందంగా అప్లై చేసుకుంటున్నారు, వచ్చి మాకు ఇవ్వండి మీ స్కీమ్స్ కావాలని. ఇప్పుడు అక్కడేం గొడవలు లేవు, 4% గొడవలు అనేవి సీతక్క చెప్తున్నారు. పోలీసు వాళ్ళు చెప్పేది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చేదేమో అసలు మీరు గ్రామాలకు పోవద్దు అని చెప్తున్నారు. కొంత సీతక్కన నేను ఊరికన్నా వచ్చిందా? ఎక్కడన్నా ఏ ఊరికన్నా? సీతక్కల ఊరికి ములుగు కాన్స్టిట్యున్సీలో ఆ నుంచి ఒక 4 దూరంలో ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కూడా పెద్ద కొట్లాడైంది, పంచాయతీ అయింది. ఆ విలేజ్లో కూడా పంచాయతే. ఇది వచ్చి జంగాలపల్లి అంట. ములుగు నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట జంగాలపల్లిలో. ఎందుకంటే సీతక్క అన్నది కదా 4% ఊళ్ళోనే గడబడి జరిగింది, మిగతా అంతా ప్రశాంతం అని. జంగాలపల్లి విలేజ్లో ఇది గొడవ ఏంది అసలు? పోలీసు వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు చూడు. కమలాపురం, మంగాపేట, ములుగు అంట. ఇవన్నీ మరి ఎన్నున్నో ఇట్లాంటివి తీస్తే ఒక పాట కూడా పెట్టారు. ఇది పరిస్థితి. అసలు మంత్రులు ఎక్కడ పోయినరు? ఆయన్నేమో దేశం దాటిపోయిండు, అది ఓకే. మంత్రులను దాటిపోయారు. కోమరెడ్డి వెంకరెడ్డి ఇటుకీలు హైదరాబాద్లో తిరుగుతున్నాడు. హైదరాబాద్లో ఏం పంచాయతీ లేదు కదా, హైదరాబాద్లో అసలు సభలు లేవు, గ్రామ సభలు.
కాబట్టి హైదరాబాద్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ పోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో రివ్యూలు చేసుకుంటున్నాడు. ఇక మన కరీంనగర్ పోయించిండు భారీ భద్రతతో, ఇప్పుడు హైదరాబాద్లో రివ్యూలు చేసుకుంటున్నాడు. ఇక మిగతా జూపల్లి కృష్ణారావు లేకపోతే మిగతా మందులు పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళంతా ఎటు పోయినరు? గ్రామ సభలలో పోయి మొత్తం యాడలు పోయాలి కదా, తలకాయలు వలగొట్టాలి మేకై. సీతక్క కూడా హైదరాబాద్లో మాట్లాడుతుంది. మరి ఎంతగానో జనం రోడ్ల మీద ఉన్నప్పుడు పోయి జనాలకు పోవచ్చు కదా. ఇక మిగతా శ్రీధర్ బాబు అటే ఉన్నాడు, ఇద్దరు మినిస్టర్స్ అటే, చీఫ్ మినిస్టర్, మినిస్టర్. ఎవ్వరు ఒక్క ఎమ్మెల్యేనన్నా పోయి సభకు పోయి వాళ్ళకు సమాధానం చెప్పే ఏమన్నా ఉందా? ఆ అవకాశం ఉందా? సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా ఎమ్మెల్యేలు? ఏం తప్పు లేదు, మీరు అందరికీ ఇస్తాం అన్నప్పుడు అసలు మీకు గ్రామ సభలలో మేము డిసైడ్ చేస్తామని, గ్రామ సభల్లో ఎవరు అర్హులో డిసైడ్ చేస్తామని ముందే అర్హుల లిస్ట్ ఎట్లొచ్చింది ఊర్లకు? మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఎందుకు తీసుకుంటారు? ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు? ఎన్నిసార్లు తీసుకుంటారు దరఖాస్తులు? మాట్లాడుతున్నారు, వింటారా? దరఖాస్తులు ఎన్నిసార్లు తీసుకుంటారని మాట్లాడుతున్నారు, వినండి ఒకసారి. రాజుకు అధికారుల కాలు మొక్కుతున్నారు, మా పేరు ఎందుకు లేదు, కనీసం మా దరఖాస్తుని తీసుకోండి అని. ఇట్లాంటి పొజిషన్లో ఇంటెలిజెన్స్ ఆరిపోటీ చెప్పితే ఏమిస్తారు? గ్రామాలకు రావద్దు అని ఇంటెలిజెన్స్ అన్నదంటే అది గవర్నమెంట్ 100% అటర్ ఫ్లాప్ అయినట్టు. వీళ్ళు వచ్చి సంవత్సరం మీద ఒక నెల అయింది, ఇప్పుడే గ్రామాలకు పోలేని పరిస్థితులు ఉంటే గ్రామాలకు పోతే ఏమవుతుందో అని ఆలోచన చేస్తే, గ్రామాలకు పోయినప్పుడు జనమంతా రిటర్న్ అవుతుంటే భువనగిరి ఎమ్మెల్యే మీద అయినట్లు ఇంక ఏడబోతారు. అసలు ఏమవుతున్నట్టు ఈ గవర్నమెంట్కి? ఇచ్చిన వీళ్ళు ఒక్క మాట మీద లేకపోతే అసలు సభలు పెట్టి సభలు మీరు అప్లికేషన్ తీసుకుంటామన్నారా? ఆల్రెడీ అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి, వెరిఫికేషన్ అయిపోయింది, సభలో ఫైనల్ చేస్తామన్నారు, ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారంట. అసలు జనవరి 26కు ఉంటుందా ప్రోగ్రామ్? ఎత్తేస్తారా? ఏమవుతుందో కానీ మంత్రులను ఎమ్మెల్యేలు మాత్రం పోవద్దు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చెప్పారంట. వాళ్ళు బహుశా వాళ్ళు చెప్పకుండా వీళ్ళు రారు, వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళేం వస్తలేరు. కానీ ఆడ జనం ఆగ్రహంతో ఉన్నారు, మీరు వస్తే వ్యవహారం వేరే ఉంటుందని చెప్పారంట, అందుకే ఎవరు వస్తలేరంట. మొత్తానికి ఎవరు రారు అనేది అర్థమైంది. అఫీషియల్గా ప్రకటించుకున్నారు పోలీసు వాళ్ళ చేత. ఓ రిపోర్ట్ వస్తే దాని పేరు చెప్పుకొని తప్పుకోవచ్చు అని. జనాలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, జనాల కోసం గెలిచిన వాళ్ళు, ప్రజాపాలన, తర్వాత ఇంకా ఏమేమో ఉన్నాయి కదా వాళ్ళ ట్యాగ్ లైన్స్. ప్రజాపాలనలో ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు పోలేకపోతున్నారా? పోవచ్చు కదా, పోయి వాళ్ళకి సర్ది చెప్పవచ్చు కదా. వచ్చిన వాళ్ళకి వస్తుంది, సంతోషపడతారు, మీ కాలు మొక్కుతారు, రానులు మీ మెడబట్టుకుంటారు, పోయి మాట్లాడచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.